నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో దేవతా స్థానాల ప్రకారము మధ్య ద్వారాలు ఎక్కడ పెట్టాలి? చాలామంది నన్ను అడిగే ప్రశ్న. ఈ మధ్య నేను విజిటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ ద్వారాన్ని మారుస్తున్నారు. మార్చేసి గురుగారు మీకు ద్వారం మార్చాలనే ఉద్దేశంతో మిమ్మల్ని మేము పిలిచామని చెప్పారు. వాళ్ళు మార్చే ద్వారాలు ఎలా ఉన్నాయంటే దేవతా స్థానాల ప్రకారము ద్వారాలను మారుస్తూ ఉన్నారు. మాకు ఇంతకుముందు ఒక సిద్ధాంతి వచ్చారండి. వారు ఏం చెప్పారంటే దేవతా స్థానాల ప్రకారము మీరు మార్చండి అని చెప్పారు. వారు మార్కింగ్ ఇచ్చి వెళ్ళారు. దాని ప్రకారమే మేము దేవతా స్థానాలను ప్రకారంగా ద్వారాలను మారుస్తున్నామని చెప్పారు. ఇలా నాకు చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, సార్ ఈ మధ్య ద్వారాలు పెట్టాలి కదా, ఈ మధ్య ద్వారాలను ఎక్కడ ఎలా పెట్టాలి, దేవతా స్థానాల ప్రకారం ఎలా పెట్టాలి అని చెప్తూ, లేదండి అని నేనేమైనా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తే వారు ఏమంటారు అంటే పురాతన వాస్తు గ్రంథాల ప్రకారము దేవతా స్థానాలు ఉన్నాయి కదా, అక్కడ మాత్రమే పెట్టడం సరైన పద్ధతి అని కొంతమంది వాస్తు సిద్ధాంతులు యూట్యూబ్లో చెప్తున్నారండి. మేము అది ఫాలో కావాలని అనుకుంటున్నామని నాతో వాదన కూడా చేస్తూ ఉండేవాళ్ళు కలుస్తూ ఉన్నారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు, సో మెసేజ్లు పెడుతూ ఉన్నారు. వీరందరి కోసం అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి. దేవతా స్థానాలు మధ్య ద్వారాలు అంటే దేవతా స్థానాల ప్రకారంగా మధ్య ద్వారాలు మనం ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టచ్చు, ఎప్పుడు పెట్టకూడదనే వివరణ ఉంటుంది. ఇది చూడండి, ఇది ఉత్తరము, ఇది తూర్పు, ఇది దక్షిణము, ఇది పడమర. సో ఉత్తరానికి పడమరకు, ఇక్కడ ఉత్తరానికి ఇది మనం తూర్పు ఉత్తరము, ఉత్తరానికి తూర్పుకు మధ్య ఈ భాగాన్ని ఈశాన్యం అని చెప్తాము. తర్వాత పడమర ఉత్తరానికి మధ్య ఉన్న ఈ భాగాన్ని వాయువ్యం అని చెప్తాము. పడమర దక్షిణానికి మధ్య ఉన్న ఈ భాగాన్ని నైరుతి అని చెప్తాము. తర్వాత తూర్పుకు దక్షిణానికి మధ్య ఉన్న ఈ భాగాన్ని ఆగ్నేయం అని చెప్తాం. సో ఈ విధంగా 4 దిక్కులు 4 మూలలను ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో ఫస్ట్ మనం చూసినప్పుడు తూర్పు వైపు చూద్దాం. తూర్పు వైపు దేవతా స్థానాల ప్రకారము ద్వారాలు ఎక్కడ పెట్టాలి అన్నారు అంటే ఇప్పుడు జయంత స్థానము లేదా మహేంద్ర, ఇది 3వ స్థానం అన్నమాట. అంటే 9 భాగాలుగా మనం డివైడ్ చేయాలి. ప్రతి తూర్పును 9 భాగాలు, శిఖి, పర్జన్య, జయంత, మహేంద్ర, సూర్య, సత్య, వృష, ఆకాశం, అగ్ని అని ఈ విధంగా 9 దేవతా స్థానాలను మనం ఏర్పాటు చేయాలి. అంటే 9 భాగాలుగా మనం డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క దేవతా స్థానము వచ్చి కూర్చుంటుంది. చూడండి, తూర్పు దిక్కు 9 డివైడ్ చేశాను. సో ప్రతిది ఇది ఈ శిఖి. ఈ శిఖి అంటే ఏమని చెప్తుంటారంటే ఇది అగ్ని అనమాట. ఆ ద్వారము గుండా మనము ప్రవేశించినప్పుడు అగ్నిలాగా ఉంటుంది ఆ ఇల్లు అని, లేదా అగ్నికి సంబంధించినటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయని, అగ్నికి ఆ ఇల్లు హావుతి అవుతూ ఉందని చెప్తూ ఉంటారు. అందుకే శిఖిలో పెట్టకూడదని ఒక వాదన. అంటే శిఖి అంటే ఈశాన్య మూలకు వస్తూ ఉంటుంది, అక్కడ పెట్టకూడదు. ఎక్కడ పెట్టాలి అంటే జయంత స్థానం లేదా మహేంద్ర స్థానం. అంటే 1, 2, 3, 4 స్థానాల్లో, అంటే 3, 4 స్థానాలు మాత్రమే పెట్టాలి అని దేవతా స్థానాల ప్రకారము చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ జయంత స్థానం ఉంది, మహేంద్ర 3, 4 స్థానాలు మాత్రమే చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చేసినప్పుడు సూర్య ఇక్కడ చెప్పలేదండి. ఇది సూర్యస్థానము, కానీ ఇక్కడ మధ్య ద్వారము పెట్టడానికి వీలు లేదని చెప్పేశారు. దేవతా స్థానాల ప్రకారం ఇక్కడ సూర్యస్థానము మధ్యలో ఉంది చూడండి, పెట్టడానికి వీలు లేదని చెప్పేశారు. గ్రంథాల ప్రకారంగా వీలు లేదు. ఇక్కడికి వస్తాను, దక్షిణానికి వస్తాను. దక్షిణానికి వచ్చినప్పుడు చూడండి, మళ్ళీ అగ్ని, పూష, వితిథి, గృహపక్షం, యమ, గంధర్వ, భృంగరాజ, మృగ, పితృగణం. ఈ విధంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అని. సో మధ్యలో ఉంది యమస్థానం ఉంది చూడండి ఇక్కడ. మరి యమస్థానము అనగానే ఇక్కడ ప్రధాన ద్వారము పెట్టడానికి వీలు లేదు, అంటే మధ్య ద్వారం. సో ఇవన్నీ 9 భాగాలుగా 9 భాగాలుగా మనం డివైడ్ చేసినప్పుడు మధ్యలో యమస్థానం వస్తుంది. కానీ ఇక్కడ పెట్టడానికి కూడా వీలు లేదు. అంటే దేవతా స్థానాల ప్రకారము మధ్య ద్వారం ఇక్కడ పెట్టడానికి కూడా వీలు లేదు. ఎందుకు అంటే అది యమస్థానం. సో ఇక్కడ పెట్టడానికి కూడా వీలు లేదు. అది సూర్యస్థానం అయినా ఇక్కడ పెట్టడానికి వీలు లేదు. సో ఇటువైపు వచ్చినప్పుడు ఇది పడమర అవుతుంది. పడమరలో కూడా చూడండి, మీరు 9 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడ ఇచ్చారు అంటే ఇక్కడ పుష్పదంత, సుగ్రీవ మాత్రమే ఇచ్చారు. ఇటు నుంచి పుష్పదంత, సుగ్రీవ మాత్రమే పెట్టడానికి వీలయ్యేటి అనమాట. కానీ ఇక్కడ ఉన్నటువంటి మధ్య ద్వారం ఉంది చూడు, వరుణ మధ్య ద్వారము, ఇది పెట్టడానికి వీలు లేదని దేవతా స్థానాల ప్రకారం చెప్పడం జరిగింది. ఇక్కడ పెట్టడానికి వీలు లేదు, యమస్థానంలో పెట్టడానికి వీలు లేదు, సూర్యస్థానంలో పెట్టడానికి వీలు లేదు. కానీ ఇక్కడ మాత్రం పెట్టచ్చు అని చెప్పడం జరిగింది. ఉత్తరంలో సోమ, ఇక్కడ మాత్రము మధ్య ద్వారము పెట్టవచ్చు, లేదా బల్లాట లేదా
ముఖ్య అయినా బల్లాటైనా ఇక్కడ కూడా పెట్టొచ్చు, సోమలో కూడా పెట్టొచ్చు అని చెప్పడం జరిగింది. అంటే మీరు ఏమి గ్రహించాలి చూడండి, ఇక్కడ చూసినప్పుడు మధ్య ద్వారాలు 3 మధ్య ద్వారాలు నిషేధం అండి. తూర్పుకు మధ్య ద్వారం పెట్టడానికి వీల్లేదు. యమకు మధ్య ద్వారం పెట్టడానికి వీల్లేదు. వరుణ మధ్య ద్వారం పెట్టడానికి వీల్లేదు. సో, ఒక మధ్య ద్వారం సోమకు మాత్రమే పెట్టాలి. అదే అని ఏం చేద్దాం చూద్దాము. ఇక్కడ ఒక ఇంటి నిర్మాణం తీసుకుందామండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ సోమ మంచి ప్లేస్ అని మధ్యలో పెట్టామనుకోండి. ఇది నార్త్ మధ్యలో పెట్టేస్తే దీన్ని ఏమంటారంటే దుర్ముఖ గృహం అని అంటారు. సో, మన పురాతన గ్రంథాల ప్రకారము, పురాతన వాస్తు ప్రకారము ఇది దుర్ముఖ గృహం అవుతుంది. కానీ ఇక్కడేముంది, ఉత్తరంలో పెట్టొచ్చు. సోమ ఉత్తరం మధ్య ద్వారం పెట్టొచ్చు. సో, ఇంటి మొత్తానికి మధ్య ద్వారం ఇక్కడ పెట్టామనుకోండి, అది దుర్ముఖ గృహంగా పిలవడం జరిగింది. ఇంకొకటి, సరే సార్ ఇక్కడ తూర్పు దిక్కు పెట్టుకుందాం, తూర్పు బాగుందని పెట్టుకున్నాం. దీన్ని ఏమంటారంటే ఉత్తరము మరియు తూర్పుకు ఉన్నటువంటి ఈ 2 మధ్య ద్వారాలను ఏమంటారు అంటే క్రూర గృహం అంటూ ఉంటారు. ఈ మధ్య నేను సంగారెడ్డికి వెళ్ళినప్పుడు యాక్చువల్‌గా అది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. అక్కడున్న దోషం వేరు. ఆ దోషాన్ని ఆ యజమాని పట్టించుకోవట్లేదు. అక్కడ ఉత్తరవాయం దోషం ఏర్పడింది. ఉత్తరవాయం మెట్లు ప్లస్ కాంపౌండ్ టచ్ అవుతూ ఉంది. మెట్ల కింద బాత్రూమ్ ఉంది. సో, ఈశాన్యం మా ఇంట్లో కట్ అయిపోయింది. సిట్అవుట్ కట్ అయిపోయింది. దాన్ని దృష్టి పెట్టట్లేదు. ఆయన ఒకటే చెప్తున్నాడు, సార్ ఇది మాది క్రూర గృహము. ఎందుకు అలా చెప్తున్నావు అంటే, సార్ మాకు ఉత్తరంకు డోర్ ఉంది. తర్వాత తూర్పుకు డోర్ ఉంది కదా! మధ్య ద్వారాలు ఈ 2 ఉన్నాయి. అందుకే మాది క్రూర గృహము. అందుకే మా ఇంట్లో మంచి జరగట్లేదు. కానీ మీరేమో నార్త్ ఈస్ట్ బాగానే ఉంటుందని అన్నారు. కానీ జరగట్లేదని నేను అన్నాను. ఈ డోర్లు కాదండి, మీకు అసలైన ప్రాబ్లమ్ ఎక్కడుందో చెప్పాను. ఒకవేళ ఉత్తరము, తూర్పు కూడా పెట్టామనుకోండి, దీన్ని క్రూర గృహంగా పిలవడం జరిగింది. సార్ అది కాదు సార్, మరి ఇంకోటి చెప్పండి అంటే, ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెట్టాననుకోండి, అంటే ఉత్తరము మరియు పడమరకు పెట్టాననుకోండి, దీన్ని క్షయగృహంగా పిలవడం జరిగింది. క్షయగృహం అంటే మొత్తం కటింగే. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మంచి ద్వారాలుగా చెప్పలేదు. అంటే మధ్య ద్వారాలు పురాతన వాస్తు గ్రంథాల ప్రకారం కూడా మంచి ద్వారాలుగా పలకడం లేదు, చెప్పడం జరగలేదు. రచ కానీ అందరిలో కూడా ఏమనే అభిప్రాయం ఉంది, ఈ మధ్య కాలంలో కొంతమంది మధ్య ద్వారాలు మంచివి, మధ్య ద్వారాలు మంచివి, పురాతన గ్రంథాల ప్రకారం పూర్వీకులు మధ్య ద్వారాలనే అనుసరించారు. ఇప్పుడంతా వాస్తు భ్రష్టు పట్టించడం జరిగింది. ఆధునిక వాస్తు శాస్త్రం ప్రకారము తప్పుగా పెడుతున్నారు అని చెప్పి ఒక వాదన ప్రచారంలోకి రావడం చేత చాలామంది సందిగ్ధంలో పడిపోతున్నారు. అందుకనే ఈ వీడియో నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఎక్కడ కూడా మధ్య ద్వారాల ప్రాముఖ్యత లేదు గాక లేదు. సో, ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఎక్కడిచ్చారు అంటే ఇక్కడ చూడండి. దీన్ని ఏమంటామంటే పడమర నైరుతి అంట. పడమర నైరుతిలో పుష్పదంత తర సుగ్రీవ ఇటువైపు ఇచ్చాడు చూడండి. నీచ స్థానం అంటామండి. దీన్ని నీచ స్థానం వైపు ఇచ్చారు. నేను పోర్బందర్‌లో గాంధీ గారు పుట్టినటువంటి ప్రాంతానికి వెళ్ళాను. తన ఇంటికెళ్తే సో, ఇక్కడ ద్వారం ఉంది. అంటే పురాతన వాస్తు గ్రంథాల ప్రకారం ఉంది కాబట్టి ఇక్కడ ద్వారం ఇచ్చారు. ఆయన హత్య చేయబడ్డాడు. స్వయంగా నేను పరిశీలించాను. వాస్తు పరిశీలన కోసమే అతను పుట్టిన ఇంటికి వెళ్ళడం జరిగింది. మీరు కూడా వెళ్ళి ఇప్పటికి కూడా మీరు కూడా గమనించవచ్చు. ఇక్కడ ఇచ్చారు. అందుకే అతను హత్య గావించబడ్డాడు. కారణము ఈ ద్వారం రాంగ్ అనమాట. కానీ ఈ ద్వారాలు ఉన్నాయి. సో, ఇక్కడ పడమరలో ఈ ద్వారాలు ఇచ్చారు. పుష్పదంత, సుగ్రీవ ఇచ్చారు. ఇటువైపు రావడము మంచి ద్వారము కాదు. సో, నెక్స్ట్ వీడియోలో నేను ఏది మంచి ద్వారాలో చెప్తానండి. సో, ఇప్పుడు ఇక్కడ వైపు వచ్చినప్పుడు చూడండి. ఇటువైపు కూడా ఇటు తీసుకొచ్చాడు. గంధర్వ తీసుకొచ్చాడు. ఇది కూడా మంచి ద్వారం అని చెప్పారు. కానీ ఇది కూడా మంచి రిజల్ట్స్ ఇవ్వడం లేదు. ఇటువైపు యమస్థానం మధ్యలో నుంచి ఇటువైపు ఇచ్చే స్థానాలు మంచి రిజల్ట్స్ ఇవ్వడం లేదు. ఎక్కడైతే మీరు ఇళ్లలో ఇలా ప్రధాన ద్వారాలు పెట్టారో లేదా ఉపద్వారము పెట్టినా కూడా మంచి ఫలితాలు రావడం లేదు. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇటువైపు వచ్చినప్పుడు ఏమిచ్చాడండి, ఉత్తరంలో సోమ తర్వాత బల్లాట ముఖ్య. సో, ఇక్కడ పెట్టిన ఇళ్లలో రీసెంట్‌గా నేను హైదరాబాద్‌లో మణికొండలో ఒక ఫ్లాట్ చూడడానికి వెళ్ళానండి. అక్కడ ముఖ్యలో ఇక్కడ ఉపద్వారం ఉంది. సో, ఎప్పుడైతే ఇక్కడ ఉపద్వారం ఇచ్చాడో ఆ ఇంట్లోకి వచ్చి 5-6 ఇయర్స్ అయిపోయింది. వాళ్ళు అప్పుల్లో కూరుకొని పోయారు. ప్రశాంతత లేదు, పీస్ ఆఫ్ మైండ్ లేదు, పిల్లల ఎదుగుదల లేదు, ఎప్పుడు చికాకులే ఉన్నాయి ఇంట్లో. కారణం ఏంది, ఇక్కడ ద్వారం ఇచ్చాడు, ముఖ్య ద్వారం ఇచ్చారు. సో, ఎందుకు అంటే వాళ్ళు దేవతా స్థానాలు పురాణ వాస్తు ప్రకారంగా ఇక్కడ డోర్ ఇచ్చాడు. కానీ ఇక్కడ చూస్తే ఇది ముఖ్య ఉంది, దీంట్లో బాగుంది కానీ తనకు వస్తున్న రిజల్ట్స్ బాగలేవు. ఎప్పుడైతే ఇటువైపు డోర్లు ఇచ్చారో ఇవన్నీ ఏంటి అంటే మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు, సక్సెస్ రేట్ ఉండదు, మనీ మేనేజ్ చేయలేరు. ఇది దానికి కారణం. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ వ్యక్తీకరించినటువంటి ఈ యొక్క ద్వారాలు ఉన్నాయి కదా, అవి అంతగా మంచి ఫలితాలను ఇవ్వడము లేదు. మీరు పరిశీలించుకోండి. అందుకే ద్వారాల విషయంలో ఆధునిక వాస్తు పండితులు కొంత మార్పు చేశారు.
కానీ ఇప్పుడు వారు ఏమంటున్నారంటే పురాతనమైనవి కరెక్టు, వీళ్ళు మార్చి తప్పు చేశారంటారు. అంటే పురాతన కాలంలో ఎడ్ల బండిలో పోయేవాళ్ళండి. ఇప్పుడు కూడా మనం అలా వెళ్ళి వెనుకకు పోవాలా, ముందుకు పోవాలా మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నానని కాదు, మీరు స్వయంగా అనాలిసిస్ చేసుకోండి. లాజిక్‌గా ఆలోచించండి. ఏం చెప్తున్నానని లాజిక్‌గా ఆలోచించండి. మరి ఇంకొక రకంగా మనం చూసినప్పుడు ఇంకొక వాదన బయటికొచ్చేసిందండి. ఏమని వాదన వచ్చింది అంటే ఇది బుధ, ఇది గురు, ఇది శుక్ర. ఈ ఈ స్థానాల వాదన వచ్చేసిందండి. బుధ, గురు, శుక్ర. ఇక్కడ గురు స్థానంగా చెప్పడం. తర్వాత ఇక్కడ కూడా అంతే. ఇది గురు అంటే నవగ్రహాల ప్రకారంగా. నవగ్రహాలు 9 గ్రహాల స్థానాలు చెప్పడం జరిగింది. 1, 2, 3 ఇక్కడ మధ్యలో బుధ, గురు, శుక్ర. ఇక్కడ బుధ, గురు, శుక్ర. అంటే 9 స్థానాలను చెప్పడం జరిగింది. ఇక్కడికొచ్చినప్పుడు కూడా గురుస్థానం. బుధ, గురు, శుక్ర. ఇది గురు. బుధ, గురు, శుక్ర. బుధ, గురు, శుక్ర. అంటే మీరు చూడండి ఇక్కడ బుధ, గురు, శుక్ర. ఇక్కడ రవి వచ్చాడండి. ఇక్కడ రవి వచ్చాడు. ఇక్కడికొచ్చేసి ఏమొస్తదంటే కుజ వస్తదండి. ఇక్కడ జయంతి స్థానంలో కుజ వస్తది. అంటే కుజగ్రహం ఉంటుంది జయంతి స్థానంలో. సరే మరి తూర్పుకు జయంతి స్థానం మంచిదని చెప్పేసి ఇప్పుడు చాలామంది పెడుతున్నారు. ద్వారాలందరూ కూడా జయంతి స్థానంలో మార్చాలి, మూల ద్వారాలు కాదని అందరూ పెడుతున్నారు. కానీ నవగ్రహాల ప్రకారం వెళ్ళినప్పుడు ఇది ఏమైంది? కుజగ్రహం ఉన్నటువంటి ద్వారమైంది. కుజగ్రహము మంచి గ్రహం కాదని అందరికీ తెలుసు. సో ఇక్కడ ద్వారం పెట్టడానికి వీలు లేదు కదా! ఇప్పుడు సరే గురుస్థానం మధ్యలో సూర్యుడు గురుస్థానం ఉంది. సరే నవగ్రహాల ప్రకారం వెళ్ళినా నవగ్రహాలకు దేవతా స్థానాలకు మధ్య లింకే లేదు. దేవతా స్థానాలు కాస్త పక్కబెట్టిన నవగ్రహాల ప్రకారంగా చూసుకుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి జయంత స్థానము కుజస్థానం అయిపోయింది. అది ఫిట్ కావట్లేదు. మీరు ఇక్కడ బుధ చూడండి. ఇక్కడ బుధ వచ్చినప్పుడు ఈ ఏరియాలో వస్తుంది. ఇలా ఒక్కొక్కటి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే నవగ్రహాల స్థానం ప్రకారంగా వెళ్ళినా కూడా దీనికి దానికి పొంతన కుదరడం లేదు. అందుకే ఈ మధ్య ఏం చేశారంటే కొంతమంది మళ్ళీ ద్వారాల స్థానాలు మార్చుకుంటూ వస్తున్నారు. సో మధ్య ద్వారం కరెక్ట్ కాదని కాస్త 1 ఇంచు 2 ఇంచులు మార్చండి అని వస్తున్నారు. అంటే పూర్వీకులు ఇవన్నీ గమనించే ఆధునిక వాస్తు పండితులు కొంత మార్పు చేసి ద్వారాలను మార్చారు. అంటే దీంట్లో ఉన్న లొసుగులను గ్రహించి ఈ లొసుగులు తప్పిదాలు మరీ జరగకూడదని చెప్పి కొంత మార్పు చేయడం జరిగింది. అందుకే మీరు కూడా గమనించండి. మరి ఎక్కడ పెట్టారు మన ఆధునిక వాస్తు పండితులు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఆ వీడియోలో క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో నేను చెప్పింది మీరు గమనించండి, మీరు విశ్లేషణ చేసుకోండి. నేను చెప్పానని ఎవరో చెప్పారని కాకుండా దీంట్లో పరిపూర్ణత ఎంతవరకు ఉంది. ఇప్పుడు ఇక్కడ చెప్పిన దాంట్లో ముఖ్యలో కానీ గంధర్వ కానీ పుష్పదంత కానీ ఇక్కడ పెట్టిన డోర్లు ఉన్నాయి. ఇప్పుడు పురాతనంగా పెట్టినవి ఉన్నాయి. దాంట్లో కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. తిరిగి ఆ ఇంట్లోకి రాని పరిస్థితిలో ఉన్నాయి. అలాగే ఉండిపోయాయి. మీరు గమనించండి. పూర్వం పెట్టినటువంటి ద్వారాల పరిస్థితి ఎలా ఉందో మీరు స్వయంగా గమనించి నిర్ణయం తీసుకోండి. ఈ మార్పులను మీరు గమనిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.